హాయ్ అండి, నేను మీ సుప్రియ. వెల్కమ్ టు సుప్రియా షైన్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను తీసుకున్న శారీ వచ్చేసి ఇదండి. అండ్ అలాగే 2 మీటర్స్ క్రేప్ సిల్క్ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. 1.5 మీటర్ కాటన్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న ఈ 1.5 మీటర్ లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం జిప్ వేసుకోవాలి, అలాగే ఫ్రంట్ సైడ్ నేను బాల్స్ డిజైన్ పెట్టాను కదా, అందుకోసమని ఎక్స్ట్రా కావాలి మనకి. సో ఇలా 2 పార్ట్స్కి ఒకేసారి ఎక్కువ తీసుకున్నాను అనమాట, ఒక 1/2 ఇంచ్ వరకు. లేదంటే ఫ్రంట్ పార్ట్కి అవసరం లేదు, ఓన్లీ బ్యాక్ పార్ట్కే తీసుకోవాలి జిప్ కోసం. ఇక్కడ వచ్చేసి లెంత్ 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. మనం ఒక లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న పాత శారీస్తో మనం ఎలాగూ డిజైన్ చేసుకుంటాం, వాటిని ఎలాగూ మనం చూస్ చేసుకోలేము స్పెషల్గా. సో మనం వేరే ఫ్యాబ్రిక్ తెచ్చుకొని మనం స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం ఇలా బార్డర్ పెద్దగా ఉండే శారీస్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి షోల్డర్ నేను 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. ఎందుకంటే నా షోల్డర్ 14 ఇంచెస్, 14 ఇంచెస్లో హాఫ్ మనకి 7 ఇంచెసే కదా, ఆ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. అలాగే ఆర్మ్ హోల్ లెంత్ కూడా 7 ఇంచెస్ దగ్గరే మార్క్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు ఆర్మ్ హోల్కి మనకి ఇలా బాక్స్ టైప్లో అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజు ఎంత ఉందో దాన్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేయాలన్నమాట. అలా డివైడ్ చేసిన తర్వాత మనం 3 పార్ట్స్ని తీసేసి మిగిలిన ఆ ఒక్క భాగాన్ని మనం అక్కడ మార్క్ చేసుకోవాలి. అలాగే మనం నడుము దగ్గర కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఆర్మ్ హోల్కి ఇలాంటి స్కేల్ యూజ్ చేసి మార్క్ చేసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంటుంది. నేను ఎక్కడైతే లూజ్ మార్కింగ్ చేశానో అక్కడ నుంచి నేను ఆర్మ్ హోల్ డ్రా చేశాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఇలా మనం డాట్స్ పెట్టుకుంటే మనం టక్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా మనం లో కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. వెడల్పు వచ్చేసి 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. నేను ఇది మనం మార్క్ చేసుకున్న ఈ 1/2 ఇంచ్ లైన్ ఉంది కదా, అక్కడ నుంచి ఆ లైన్ దగ్గర నుంచే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే అది మనకి లోపలికి ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి మనకి దాంతో సంబంధం ఉండదు. ఇప్పుడు నేను మళ్ళీ అదే స్కేల్ యూజ్ చేసి నెక్ కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఫ్రంట్ మనకి నార్మల్ నెక్ లెంతే ఉంటుందండి, మరీ డీప్ కాదు, అలానే మరీ హై నెక్ కూడా కాదు. బ్యాక్ సైడ్ హై నెక్లో పెట్టుకున్నాం కాబట్టి మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్ మన షోల్డర్లో హాఫ్ చేసి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను బ్యాక్ సైడ్ నెక్ లెంత్ 3.5 ఇంచెస్ తీసుకున్నాను, విడ్త్ కూడా 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఎప్పుడైనా సరే మనకి ఫ్రంట్ డీప్ ఉండి బ్యాక్ హై నెక్లా ఉండాలంటే మనం ఇలాగే మెజర్ చేసుకోవాలి. లేదు ఫ్రంట్ మనకి హై నెక్లా ఉండి బ్యాక్ డీప్ ఉండాలంటే కూడా మనం ఇలాగే మెజర్ చేసుకోవాలి. ఎటువైపు అయినా సరే ఒకవైపు మనకి డీప్ కావాలంటే మాత్రం ఇలాగే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర ఆర్మ్ హోల్ వైపు మనం ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే బాడీ పార్ట్కి కింది భాగంలో కూడా మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, హాఫ్ చేసి అక్కడ వరకు ఇలా 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి 4 ఫోల్డ్స్లో ఉంది. మనం బాడీ పార్ట్కి ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. లెంత్ వచ్చేసి నేను 11 ఇంచెస్ తీసుకున్నాను.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ లేదంటే 3.5 ఇంచెస్ దగ్గరైనా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ పైనుంచి టేప్ ఎలా పెట్టుకోవాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ తీసుకోండి, అందులో సగం చేసి ఇలా పైనుంచి పెట్టుకోండి. ఆర్మ్ హోల్ లూజ్ కూడా 14 ఇంచెస్, దాంట్లో సగం మనకి 7 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లూజ్ చూసుకోవాలి. లూజ్ 11 ఇంచెస్ ఉందండి. 11లో మనకి హాఫ్ ఎంత 5.5 ఇంచెస్ కదా, అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సినంత ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. మనం ఎక్కడైతే ఎగ్జాక్ట్లీగా మార్కింగ్ చేసుకుంటామో అక్కడ ఇలా డాట్స్ పెట్టుకోవటం వల్ల మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ మనకి లోతు కావాలి కాబట్టి హ్యాండ్స్కి ఇలా ఒక సైడ్ మనం లోతు తీసుకొని మనకి గుర్తుండటం కోసం దానికి ఇలా డాట్ పెట్టుకుంటే మనకి ఎటువైపు లోతు పెట్టుకున్నామో అర్థమైపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న లైనింగ్ క్లాత్ ఉంది కదా, దీన్ని మనం మధ్యలో హోల్డింగ్ మనకి వాళ్ళు ఇచ్చినప్పుడే వస్తుంది, దాన్నే ఇలా మిడిల్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 మీటర్సే తీసుకున్నాను. ఒక పార్ట్ ఫ్రంట్కి ఇంకొక పార్ట్ బ్యాక్కి అనమాట. దాని లోపల మనం ప్రిల్స్ పెట్టుకొని కుట్టేసుకోవటమే, దానికి పెద్ద కటింగ్ ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఈ శారీ క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని నాకు ఎలా కావాలో అలా తీసుకుంటున్నాను. నాకు బాడీ పార్ట్కి ఏది కావాలో, హ్యాండ్స్కి ఏది కావాలో చూసుకొని నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ నేను ఈ శారీకి పళ్ళు అలాగే బ్లౌజ్ పీసెస్ని కట్ చేసేసానండి. ఈ శారీస్ వచ్చేసి నేను స్పెషల్గా లాంగ్ ఫ్రాక్స్ కోసమే తీసుకున్నానండి. బార్డర్ పెద్దగా ఉంది అని చెప్పేసి ఇవి మనం కట్టుకోవటం కంటే కూడా ఇలా లాంగ్ ఫ్రాక్స్ లేదంటే లెహెంగాస్ స్టిచ్ చేసుకుంటేనే చాలా బాగుంటాయి. సో అందుకోసమనే నేను ఇలా చూస్ చేసుకున్నాను అనమాట. హ్యాండ్స్కి ఎగ్జాక్ట్లీగా నాకు ఈ బార్డర్కి సరిపోయే విధంగా మళ్ళీ నేను హ్యాండ్స్ని కింద కట్ చేశాను అనమాట. కొంచెం లెంత్ ఎక్కువైంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి మిగిలిన శారీ క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకటే హోల్డ్ చేసుకొని మనం దీన్ని 2 భాగాలుగా విడదీసామన్నమాట. అలాగే శారీకి పైన ఉన్న చిన్న బార్డర్ని మనం కట్ చేసుకోవాలి. అంతే అండి, లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఐ బటన్లో కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం మీ వరకు వస్తుంది.